గైస్ వీడియో స్టార్టింగ్లో నేను చెప్తున్నాను, ఈ వీడియో చూసే వాళ్ళకి మధ్యలో కొంచెం చిన్న షేక్ కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే సెటప్ అంతా కూడా ఆల్మోస్ట్ గాల్లో ఉన్నట్టే ఉంది. అసలు బగ్ ఏంటో మీకు చూపించాలని ఉద్దేశంతో నేను ఈ విధంగా సెటప్ చేయడం జరిగింది. సో చిన్న షేక్ వచ్చినట్టు ఇగ్నోర్ చేయండి. బట్ మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, ఇలాంటి మంచి డీల్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే డెఫినెట్గా మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అవ్వండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంటాయి. ఇక అప్కమింగ్ సేల్కి సంబంధించి కూడా కొన్ని కూపన్స్, రివార్డ్స్ అన్ని కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా మీరు గ్రాప్ చేసుకున్నట్టయితే మీకు చాలా మంది సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక యాక్చువల్ టాపిక్లోకి వచ్చేసరికి రీసెంట్గా శాంసంగ్ ఫోన్స్కి కొన్నింటికి 6.1.1 అప్డేట్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినట్టుంది. నేను నా S23 అల్ట్రాలో కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. ప్రస్తుతం ఇది 1xలో ఉంది. అలాగే నెక్స్ట్ నేను 3x దగ్గర ట్యాప్ చేస్తున్నాను. 3x అలాగే 10xలో నేను మీకు ఒక పిక్ క్లిక్ చేసి చూపిస్తాను. 10x దగ్గర క్లిక్ చేశాను, ఒక పిక్ ఓపెన్ చేసి చూద్దాం. చూసారు కదా, మొత్తం అంతా కూడా చాలా క్లియర్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. బ్యాక్ వెళ్తున్నాను. యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడ ఉంది అంటే మనకి జూమ్ లెవెల్స్లో ఎప్పుడైతే మీరు 16 రీచ్ అవుతారో అక్కడ నుంచి చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బేసిక్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఒకవేళ కెమెరా ఏమన్నా అయిందా అనుకోవచ్చు చాలామంది. అలాంటిది ఏం లేదు, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ ప్రాబ్లం అయితే ఉంది. ఇప్పుడు నేను 16.3xలో ఉన్నాను. 16 లేదా 17, 18, 19 ఏదైనా కానీ మీరు పెట్టుకుని టెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఒక పిక్ క్లిక్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే చూడండి, మీకు బ్లర్గా ఈ విధంగా కనిపించవచ్చు. నేను యాక్చువల్ ఫోటో కూడా స్క్రీన్పై ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ బేసిక్గా అయితే మాత్రం మనకు చాలా చోట్ల ఈ విధంగా ఫోటో కాకుండా కొంచెం బ్లర్గా కనిపిస్తుంది. మరొకసారి జూమ్ లెవెల్ మారుద్దాం. మనం 16.3 ఉంది కదా, కొంచెం పెంచుతున్నాను. నేను కొంచెం పెంచి 19 వరకు వెళ్ళడం జరిగింది. మరొక పిక్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఈ పిక్లో కూడా మనకి విధంగా బ్లర్ వస్తుంది. అయితే ఎప్పుడైతే మీరు 20x దాటిపోతారో ఈ ప్రాబ్లం అనేది కనిపించడం లేదు. సో నేను 22 పెట్టాను. ప్రతిదీ కూడా నేను ర్యాండమ్గా పెడుతున్నాను, ఎగ్జాక్ట్గా అనేది లేదు. ఇప్పుడు ఒక ఫోటో క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసినట్టయితే చూడండి, మనకి ఫోటో క్లిక్ అయింది. ఎక్కడ కూడా మనకి బ్లర్ ఎఫెక్ట్ అనేది లేదు. ప్రాసెస్ అయిన తర్వాత కూడా చూస్తున్నారు కదా ఎంత నీట్గా మనకి పిక్ రావడం జరిగిందో. సో 15, 16, 18, 19 ఈ దగ్గరలో అయితే మాత్రం కొంతమందికి ప్రాబ్లం అయితే వస్తుంది ఫొటోస్ క్లిక్ చేసినప్పుడు. మీరు 20 దాటిన తర్వాత అయితే మాత్రం అలాంటి ప్రాబ్లం కనిపించడం లేదు. మీకు వీడియో ఫుటేజ్లోనే చాలా క్లియర్గా తెలిసిపోయి ఉంటుంది. బట్ వీడియో ఎడిటింగ్లో ఏమైనా డౌట్ ఉన్నట్టయితే నేను మీకు యాక్చువల్ ఫొటోస్ కూడా స్క్రీన్పై పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎవరికైనా కానీ జూమ్ చేసేటప్పుడు 16, 17, 18 దగ్గర ప్రాబ్లం వస్తున్నట్టయితే అది మీ ఫోన్ లేదా మీ ఫోన్ కెమెరాకి సంబంధించిన ప్రాబ్లం కాదు. ఆల్మోస్ట్ అందరికీ కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. సో శాంసంగ్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళకి ఒకసారి చెక్ చేసి చూడండి, మీ ఫోన్లో ఇలాంటి ప్రాబ్లం వస్తుందా లేదా అని. ఒకవేళ వచ్చినట్టయితే మీ ఫోన్ మోడల్ కూడా కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఫిక్స్ వచ్చినట్టయితే ఇమీడియట్గా నేను మీకు తెలియజేస్తాను. మన గ్రూప్స్లో కూడా నేను తెలియజేస్తాను, లేదా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇక మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.